ప్రేమ పాపములన్నిటినీ కప్పును. యోసేపు మరియ గర్భముతో ఉన్నదని యోసేపు వినినప్పుడు అది ఆమె గర్భములో దేవుడు చేసిన మానవాతీతమైన కార్యమని అతడు ఎరుగక అతడు నీతిమంతుడైనందున ఆమెను అవమానపరచునొలక ఆమె చేసినదనుకునిన పాపమును కప్పిపెట్టాలని చూచెను. మత్తయి సువార్త 1:19 గమనించండి. ఇక్కడ మనమందరము నీతిని గురించి ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు. ఒక అనీతిమంతుడు ఎలా నీతిమంతుడిగా మారగలడన్నదే సువార్త యొక్క ముఖ్య సందేశము. క్రొత్త నిబంధనలో నీతిమంతుడని పిలువబడిన మొదటి వ్యక్తి యోసేపు. అతడు వేరొక వ్యక్తి యొక్క పాపమును కప్పిపెట్టి ఆ వ్యక్తిని అవమానపరచకపోవుటలో అతని నీతి కనబడుతుంది. ఇది ఒక నిజమైన నీతిమంతుని యొక్క ఆత్మ. ఎవరైనా పాపము చేశారని మీరు వినినప్పుడు మీరు వెంటనే ఎలా స్పందిస్తారు? మీరు నీతిమంతులైతే దానిని కప్పిపెట్టాలని కోరుకుంటారు. మీరు నీతిమంతులు కాకపోతే దాని గురించి ఇతరులతో మాట్లాడాలని కోరుకుంటారు. పరిశుద్ధాత్మను కలిగి లేని యోసేపు క్రొత్త నిబంధన క్రింద లేనప్పటికీ తిరిగి జన్మించామని చెప్పుకునే కోట్లాది మంది విశ్వాసుల కంటే ఎంతో నీతిమంతుడని మనం ఇక్కడ చూస్తాము. పాత నిబంధన ప్రమాణాలను కలిగి ఉన్న యోసేపు తాను పాపమనుకున్న విషయాన్ని కప్పిపెట్టాలని చూచెను. అతడు మరియను నిందలు పాలు చేయనందుకు వందనాలు. అతడలా చేసి ఉంటే అతడు సత్యాన్ని తెలుసుకున్న తరువాత, ఆమె 100% పవిత్రమైనదని తెలుసుకున్న తరువాత అతడు ఎంత పశ్చాత్తాపపడి ఉండేవాడో ఊహించుకోండి. ఈ విషయాలు మన ఉపదేశము నిమిత్తమై వ్రాయబడినవి. నీవు ఇతరుల గురించి చెప్పిన కథలు తప్పని నీవు తరువాత తెలుసుకుంటే వాటిని ఎలా వెనుకకు తీసుకోగలవు? నీవు ఇతరులతో చెప్పిన కథలు వారు ఇంకో 10 మందికి చెప్పి ఉండవచ్చు. అలా అవి చాలా దూరము వ్యాపించి ఉండవచ్చు. కనుక క్రొత్త నిబంధన యొక్క మొదటి అధ్యాయములోనే మనకు ఒక హెచ్చరిక మరియు మాదిరి ఉన్నది. ఇతరుల పాపములను కప్పుము. యోసేపు యొక్క మాదిరి నుండి నేర్చుకొనుము. ప్రేమ అనేక పాపములను కప్పును. ఇంకొక విషయము, షేము మరియు యాపెతు. ఆదికాండము 9:20-27 నోవహు ఒకరోజు త్రాగి మత్తుడై గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. అతని కుమారుడైన హాము దానిని చూచి తన సహోదరులతో ఆ సంగతి చెప్పాడు. హాము తన తండ్రిని ఈ విధముగా అవమానపరిచినందున అతని పైకి ఒక శాపము వచ్చెను. షేమును యాపేతును వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి యొక్క వస్త్రహీనతను కప్పిరి. కాబట్టి వారు దీవించబడిరి. ఇక్కడ మనకొక ముఖ్యమైన సందేశమున్నది. తన తండ్రిని అవమానపరిచినందుకు దేవుడు ఒక కుమారుణ్ణి, అతడి సంతతిని శిక్షించడం గురించి మనము లేఖనాలలో మొదటిసారిగా చదివేది ఇక్కడే. మనము అధికారమును గౌరవించినప్పుడు అది దేవుని ఎదుట తీవ్రమైన విషయము. నీవు నీ తండ్రిలో లేక ఒక దైవజనుడిలో ఒక బలహీనతను చూచినప్పుడు హాము వలె అతని వస్త్రహీనతను ఇతరులకు బహిర్గతము చేయవద్దు. షేము యాపేతుల వలె దానిని కప్పుము. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. 1 పేతురు 4:8 సామెతలు 10:12 గమనించండి. నోవహు షేము యాపేతులను సహవాసము అనే దీవెనతో దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారములలో నివసించును అని దీవించాడు. ఆదికాండము 9:27 గమనించండి. కలిసి జీవిస్తూ ఒకరి తప్పులు ఒకరు కప్పిపెట్టే వారితో మనము కూడా సహవాసము కట్టుకోవాలి. అటువంటి విశ్వాసులు మాత్రమే యేసుక్రీస్తు యొక్క సంఘమును కట్టగలరు. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.